ప్రజానికానికి, ఉన్నతాధికారులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి తరఫున, కేఎస్సీ తరఫున, బిఎస్పీ తరఫున, ప్రజా సంఘాల తరఫున ఈరోజు కోనసీమ కాంగ్రెస్ ముందు దర్శన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని కోనసీమ ప్రాంతం రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి చాలా సుదూరంగా ఉంది, కానీ పరిపాలన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. సుదూర ప్రాంతం, కాలం ఆర్థికంగా కూడా నష్టపోతూ ఉన్నారు. దీని వెంటనే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, కోనసీమ నుంచి విడిపించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. జిఆర్టీ నెంబర్ 1494 రామచంద్రపురం డివిజన్ రెవెన్యూ డివిజన్ స్థాయిని తగ్గిస్తూ మీ అభిప్రాయం చెప్పని చెప్పారు. ఈరోజు మా అభిప్రాయం చెప్పడానికి వచ్చాం. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ని యథాస్థాయిగా ఉంచాలి. అదే క్రమంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈ డిమాండ్ చాలా ఆలోచించి మా డిమాండ్లు ఏవైతేనో 2 డిమాండ్లు, ఈ 2 డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలని, ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ బారి నుండి మిమ్మల్ని కాకినాడ జిల్లాలో విలీనం చేస్తామని ఆ హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక న్యాయమైన ప్రజల డిమాండు. ఎందుకంటే దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు వచ్చేస్తుంది. అటు చూస్తే ఇటువంటి ఇబ్బందుల్లో ప్రజానికం కాంట్రాక్టర్లు రాలేరు, బాధలు చెప్పుకోలేరు, పరిపాలన ప్రజలకు దూరం అయిపోతూ ఉంది. అందుకే ఈరోజు జేఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఈరోజు మేము నిర్మాణం అందజేస్తా ఉన్నాం. అధికారులు, ప్రభుత్వం అందరూ ఆలోచించి ఒక న్యాయమైన ప్రజల డిమాండ్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. వెంకటేశ్వరరావు, జిల్లా సహాయకారు. కోనసీమ జిల్లా స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా గత 6 నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష జేఏసీ వేదిక రామచంద్రపురం ప్రజల ఆకాంక్ష మేరకు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ని యథాతథంగా కొనసాగించాలని అనేక దఫాల ఉద్యమాలు జరిగాయి. రామచంద్రపురం పట్టణం కూడా బంద్ నిర్వహించారు. ప్రజల ఆకాంక్ష అయిన స్థానికులు, స్థానికేతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు గత ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అమలాపురంలో కలిపి మోసం చేసిందని కూటమి ప్రభుత్వం అన్నది. కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో మీరేం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మోసం చేయలేదా? ప్రజలను దగా చేయలేదా? స్థానిక మంత్రి ఎవరైతే రామచంద్రపురం స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు స్థానికేతరుడైనా కానీ ప్రజలందరూ కూడా తమ గుండెల్లో పెట్టుకుని మెజార్టీగా గెలిపించారు. ఈయన రామచంద్రపురం వాస్తవుడనే ఉద్దేశంతో. కానీ ఈయన స్థానికేతరుడైనా ఆయన ఈరోజు సౌతకల్ గ్రామంతో ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసింది ఈ సుభాష్ కాదని మేము ప్రశ్నిస్తున్నాం. మీరే మా ప్రాంతం మీద అభిమానం ఉంటే, మా ప్రాంతం మీద మీకు భక్తి ఉంటే, మా ప్రాంతం మీద మీకేమన్నా అభిమానం ఉంటే, గౌరవం ఉంటే తక్షణమే మీరు కాకినాడ జిల్లాలో కాపాడాలని అడుగుతున్నాం. ఎందువల్లంటే మండపేట ఎమ్మెల్యే మరి అదే జోగేశ్వరరావు ఒక ఎమ్మెల్యే ఆయన తన నియోజకవర్గాన్ని మరి తూర్పుగోదావరి జిల్లాలో కలుపుకున్నాడు. మీరు ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఎలా ఎన్నికయ్యారు? రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఓట్లయితే మీరు ఎన్నిక కాలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఆ ఎన్నిక ఏం చేశారు? గత ప్రభుత్వం మోసం చేసింది, మీరు మోసం చేయలేదా? మీరు తక్షణమే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 6 నెలల నుంచి ఈ డెమోక్రసీ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కలపాలా. ఎందువల్లంటే రామచంద్రపురం ప్రజలు ఆకాంక్ష, అభిమానం. ఓ పక్కన స్థానికులైనా
గత 30-40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా చెల్లిపోని నేను, అదేవిధంగా మరి ఎవరైతే కూటమిలో ఉన్న, అదేవిధంగా మరి జనసేన నాయకులు మరి పోలీసులు చంద్రశేఖర్ గారు కానీ వీళ్ళు ఎవరు కూడా కనీసం ఇద్దరే మద్దతు ఇచ్చారు. కనమ వాళ్ళు ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు. అయినా వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ కొడుకుల పదవుల కోసం, వీళ్ళ కొడుకులు పర్వతాల్లో రాజ్యసభ సభ్యులుగా ఉండాలని, మంత్రులుగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రజలను రోడ్ల మీద వదిలేసి వీళ్ళందరూ కూడా ఏసీ రూములు కుదురుతో ఈ రోజున ప్రజల ఆకాంక్షని నెరవేర్చుకున్నారు. మీరు కూడా రోడ్ల మీద రావాల్సిన అనుకుంటున్నాం. ఒక సుభాషే తప్పు చేయలేదు. మీరు స్థానిక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గతంలో ఉండి మీరు కూడా తప్పు చేశారు. అందుకే మా పార్టీలుగా, మా విచార సంఘాలు ఒకటి అడుగుతున్నాం, మీరు కలపకపోతే రేపొద్దున స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో మేము తేల్చుకుంటాం. అదేవిధంగా ప్రజలు మిమ్మల్ని అడుగుతారు, రోడ్ల మీద ఇంటింటికి వచ్చినప్పుడు అడుగుతారు. రేపొద్దున మీరు ఏ సమాధానం చెప్తారు చూసుకోండి అని మేము ప్రశ్నిస్తాం. ఈ ఉద్యమం ఆగేది కాదు. ఈ ఉద్యమం కలిపే వరకు మేము పోరాటం చేస్తున్నాం. రామచంద్ర ప్రజలారా మాకు పట్టం చెట్టండి, అవసరమైతే మేమే రామచంద్రపురం కాకినాడ జిల్లాలో కలిపేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు మాకు మేమే ఈ రోజున ఉద్యోగం కాదని మీ సందర్భంగా మేము మాకు అవకాశం ఇచ్చిన అఖిలపక్షం చేసే ఐక్యవేదికి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ వారికి విప్లవం తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్కుమార్ గారు మాట్లాడవలసిందో కోరుతున్నాను. ప్రజలారా, మీడియా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే కలెక్టర్ సిబ్బంది అందరూ కూడా టీడీఎస్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం నుండి విప్లవాభినందనలు తెలియజేస్తాను. ముందుగా దాదాపు 200 రోజులుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ప్రజల అపేక్ష మేరకు దాదాపు మెజార్టీ ప్రజానీకం కానీ, డాక్టర్లు కానీ, లాయర్స్ కానీ, మేధావర్గాలు కానీ, విద్యార్థులు కానీ ఈరోజు కోరుకుంటున్న పరిస్థితి ఈరోజు. కానీ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక కాకినాడ జిల్లాలో కలపాలని ప్రధానమైన డిమాండ్గా ఈరోజు దాదాపు 200 రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దీనికి కనీసం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉంది. ఈ 18 నెలల కాలంలో పాలనా సౌలభ్యం కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ కానీ నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, అలాగే ఉన్నటువంటి ఈరోజు స్థానిక మంత్రులు కూడా ఈరోజు డబ్బాలు కొడతా ఉన్న పరిస్థితి ఈరోజు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రధానికో మొత్తం కోరుకుంటా ఉంది ఈరోజు. అంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెచ్చుకుని స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దాదాపు అభివృద్ధి వికేంద్రీకరణ అన్న, పాలనా సౌలభ్యం అన్న కాకినాడ జిల్లాలో ఉంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒరిగేది ఏం లేదు. కానీ కోనసీమ జిల్లాలో కలపడం వల్ల ఇది దూర ప్రాంతం అవుతా ఉంది. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న నాయకులందరూ కూడా ఇబ్బంది గురి చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మార్కాపురం డివిజన్ కావచ్చు, ఆదోని కావచ్చు, అలాగే నంద్యాల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా జిల్లా కేంద్రాలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి జిల్లాగా ప్రకటించిన పరిస్థితి. కానీ నేడు ఇక్కడ ఒక నియోజకవర్గాన్ని తీసుకెళ్లి ఒక కాకినాడ జిల్లాలో కలపాలని మాత్రం మాట్లాడితే ఈరోజు ప్రభుత్వం స్పందించాలంటే ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఏమని అనుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇదే ప్రశ్నించే పరిస్థితి. అందుకని రాష్ట్రంలో ఈరోజు అనేక సంక్షోభాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మంత్రులందరి మీద కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. స్థానిక మంత్రి మీద కూడా అనేక ఆరోపణలు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లా నడిపిస్తూ ఉందో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఒక్క నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపలేకపోతా ఉంది. ఈ నియోజకవర్గం ప్రారంభించినప్పుడే మండపేట ఉన్నటువంటి మండపేటను కూడా రాజమండ్రిలో కలపాలని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యే వేగల జోగేశ్వర చౌదరి ఆ రోజు కూటమి ప్రభుత్వంతో మాట్లాడితే అవి ఒప్పందాలు చేసుకుని ఆ రోజు మాట్లాడి రాజమండ్రిలో కలపడం జరిగింది. అంటే దాదాపు రాష్ట్రంలో 200 రోజులుగా ఒక నియోజకవర్గం కోసం ధర్నాలు చేస్తూ ఉంటే, అలాగే అనేక సంతకాల రూపంలో సంతకాల సేకరణ చేసి, అలాగే ఉన్నటువంటి నాయకత్వం కూడా పెంచుకుంటూ రోజు రోజుకు ఉద్యమం పుంజుకుంటున్న పరిస్థితి ఈ ప్రభుత్వం గమనించే పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు పీడీఎస్సీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది.
రెవెన్యూ డివిజన్ ని రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలి రామచంద్రపురం డివిజన్ రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలుపుకునేటువంటి ప్రధాన ఉద్దేశం మాకు అమలాపురం మీద కానీ కోనసీమ మీద కానీ ఏ విధమైనటువంటి ఉంటుంది అవసరమైతే మీ కాకినాడ జిల్లాలో తీసుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదనే సోదరభావంగా ఉన్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా వాళ్ళు కూడా మమ్మల్ని కాకినాడ కలుపుకోవడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి అభ్యంతరం వ్యక్తపరచలేదు. ఇటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యంలో మన అందరూ ప్రజలు కూడా కాకినాడ జిల్లాలో కార్యక్రమం చెప్తూ ఉంటే కేవలం నాయకుల యొక్క ప్రజలతోనే ఈ రోజు 5 నెలల నుంచి పగల రాత్రి అన్ని విపక్ష సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు నాయకులు మేధావులు జేఏసీ ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈ నాయకులు వీళ్ళందరూ కూడా